హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో మెంతికూర టమాటా అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చిన్నగా తరిగిన టమాటాలు, చిన్నగా తరిగిన మెంతి ఆకు, చిన్నగా తరిగిన కొత్తిమీర, మళ్ళీ చిన్నగా తరిగిన ఉల్లిపాయలన్నమాట. ఇప్పుడు వాటినన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అందులో ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు దాంట్లో మనము కొంచెం మీకు కనబడకపోవచ్చు. ఎందుకంటే నేను వీడియో తీసేటప్పుడైతే కరెంట్ పోయింది. అందుకనేసి కొంచెం బ్లర్‌గా వస్తా ఉంటది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినప్పుడే కరెంట్ అయితే పోతుంది. ఏం చేయలేం. స్టార్ట్ చేశాక తీయక తప్పదు అనేసి. ఇప్పుడు మనం అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. మనకి ఈ సీజన్‌లో మెంతికూర అంటే చాలా ఫ్రెష్‌గా చాలామందికి ఇష్టం కూడా. ఏ కర్రీలో మెంతికూర వేసినా కూడా ఆ టేస్టే వేరుంటుందన్నమాట. మంచి కాల్షియానికి మంచిగా అంటే అన్నం డైజెషన్ కావడానికైతే బాగా ఉపయోగపడుతుంది. అందుకనేసి చెప్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే అందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే ఇప్పుడు అందులోకి అయితే వేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఈ సీజన్ అంతా అయిపోయేలోపు నేను మెంతికూర కర్రీలే చేస్తానేమో నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఎక్కడ యూట్యూబ్ చూసినా కూడా మెంతి ఆకుతోని చాలామంది ఇవే రెసిపీస్ చేస్తున్నారు. మనకు కూడా దొరుకుతుంది కదా అని నేను కూడా ఇవే వీడియోస్ చేస్తున్నానన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గగానే ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకునైతే వేశాను. ఈ మెంతి కూర అంటే టమాటా మెంతి కూర కర్రీ అయితే అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే ఆ మెంతి కూర ఆయిల్‌లో వేగుతుంటేనే అసలు ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అంత ఆకలి తీరిపోతుందన్నమాట. అంత బాగా వస్తుంది. మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మస్ట్‌గా ట్రై చేయండి. మస్ట్‌గా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేదైతే. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే అసలు జీవితంలో మర్చిపోలేరు. అంత బాగుంటుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు అయితే వేసుకొని ఇప్పుడు దాన్ని అంతటిని మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని అందులోకి అయితే వేసేసుకోవాలి. టమాటాలను మాత్రమే వేసుకోండి. కొత్తిమీర ఇప్పుడే వేసుకోకండి. నేను వేస్తున్నప్పుడు కొంచెం పడింది. ఇట్స్ ఓకే. అందుకే ఇప్పుడు టమాటాలను వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. అందరికీ చాలామందికి టమాటా కర్రీ ఇష్టం. మెంతి ఆకుతో చేస్తే ఇంకా ఇష్టం అన్నమాట. మీరైతే ట్రై చేయండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా చపాతీలోకి అయితే అసలు చెప్పనవసరమే లేదు. అంత బాగుంటుంది. ఇప్పుడు మనం అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. అంటే మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేలాగా అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఇలా అదుముకుంటూ కలుపుకుంటే తొందరగా అయిపోతుంది. టమాటాలు ఎక్కడ ఉడకకుండా ఉన్నా కూడా తెలుస్తుందన్నమాట. మీకే వీడియో కనబడుతుందో కనబడట్లేదో అనేసి నేను కొంచెం జూమ్ చేసి తీశాను. ఇలాగా ఒకసారి అనుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2-3 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా పైకొస్తుంది. ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత దాంట్లోకి మనం చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని దాంట్లోకి మనం సరిపడా కారం అయితే వేసుకుందాము. మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానన్నమాట. అంటే అది కొంచెం పెద్దది కదా! టేబుల్ స్పూన్‌తో మాత్రం 3 టేబుల్ స్పూన్స్ అయితుంది. అలాగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చిన్న గ్లాస్ ఉంటుంది కదా! టీ గ్లాసు. ఆ టీ గ్లాస్ తోటి వాటర్ అయితే పోసుకోండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉన్నా కూడా బాగోదు. అందుకని టీ గ్లాస్‌తో మాత్రమే వాటర్ పోసుకోండి.
ఎందుకంటే కారం అంతా ఉడకాలి కాబట్టి. మళ్ళీ మనం తింటే కొంచెం పచ్చి కారం తిన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఇలాగ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఇప్పుడు అదంతా మగ్గేదాకా అయితే మనం మంట పెట్టుకోవాలి. అంటే ఇంకొక 2-3 మినిట్స్ అయితే దాన్ని అలాగే గ్యాస్ పైన వదిలేయాలన్నమాట. ఇలా అవుతున్నప్పుడు దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయండి. ఇంకొక 2-3 మినిట్స్ అలా ఉడికిన తర్వాతకి అంతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ మెంతికూర కర్రీని చపాతీలోకి తింటే అస్సం ఉంటుంది. దింపేటప్పుడు కూడా కొంచెం పైన కొత్తిమీర అలా చల్లేసుకొని ఇక గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అన్నమాట. మనం నేను ఎంతగానో ఇష్టపడే మెంతికూర టమాటా కూర అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.